కాజల్ ఎట్లున్నా కాజల్? ఓకే, సేమ్ బుడబుక్కలో ఉన్నావు చైతు. యాక్చువల్ గా బుడబుక్కలో లెక్క రెడీ అవడానికి కారణం ఏంటో తెలుసా? నలుగురు బుడబుక్కల అమ్మాయిలు రావాలి జరిగింది. అబ్బాయిలే ఉంటారు, దట్టు పూల చొక్కా వేసిన ఈలాంటి అబ్బాయిలు ఉంటారు. బుడబుక్కల గర్ల్ ఫ్రెండ్స్ కూడా బుడబుక్కల కిందకి వస్తారు కదా, రారు అబ్బాయిలే బుడబుక్కల. యాక్చువల్ గా క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇవాళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు అందమైన అమ్మాయిలు మన షోకి రాబోతున్నారు మస్తు టైం పాస్ చేయడానికి. ఇలాంటి అమ్మాయిలు కాదు తెలుసా, గారడీ చేస్తారు, పాటలతో ప్యారడీ చేస్తూ ఉంటారు, అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ముకాబ్లా సింగర్స్. నలుగురు వస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, వెల్కమ్ ద టాలీవుడ్ సింగర్స్. yes Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and a roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా. ఓ బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా, నీ స్మైలే లవ్ సింబలా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. మధ్యలో కూర్చొని షో చేయాలి, అది కూడా నీతో కలిపితే 5 అమ్మాయిలతో షో అంటే ఎలా ఏం అదృష్టం చేసుకున్నానో తెలియదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్ ఫర్ కమింగ్ టు మస్త్ టైం పాస్. అండ్ నా అమ్మాయిలు చూసారు ఎంత అందంగా ఉన్నారు. అక్కడే అందం కాదు, ఇక్కడ అందం చూడు, హైట్ చూడు బాబు అందం అంటే. అక్కడ చూడు, ఆ కళ్ళు చూడు, మునిగి తేరచ్చు. అవును ఇట్లా ముక్కు మా మంజుష ఏమనద్దు, రాబోయే కాలానికి కాబోయే హీరోయిన్. వేశారు కాదు, చూస్తూ ఉండు. ఆల్రెడీ ముకాబ్లాలో హీరోయిన్ ఎవరు అంటే అందరూ మంజుష అనే అంటున్నారు. అండ్ ఇప్పుడు మస్తు టైం పాస్ లో కూడా హీరోయిన్ కాజల్ తర్వాత ఎవరు అంటే మంజుష అంటున్నారు. అవును అంటున్నారు, అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా మీరు హీరోయిన్ అనిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ ఎస్, హేమచంద్ర టీం నుంచి జాహ్నవి ఇంకా మానస నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఎలాంటి నస లేకుండా అందరి మనసులు తన పాటలతో దోచుకుంటున్నటువంటి మానస. నవ్వి 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 అందరినీ తన ప్యారడీతో నవ్విస్తున్నటువంటి జాహ్నవి. విన్నింగ్ స్టార్ అండ్ లాంగ్ హెయిర్. వాట్ ఇస్ దిస్ సిల్కీ హెయిర్? అబ్బా ఏం వాడతావు నువ్వు హెయిర్ కి? కొబ్బరి నూనె. మరి ఇవాళ కాజల్ ని సపోర్ట్ చేస్తూ వీళ్ళు, చైతన్యని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు. మరి ఎవరు విన్ అవుతారు అనేది ఎండ్ కే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చొని రౌండ్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మన మస్త్ టైం పాస్ లో విన్నింగ్ స్టార్ ఎవరు అనేది తెలుస్తుంది. సో ఎలా వచ్చారు ముకాబ్లాలో గోల్డ్ అనే పాటలతో ఎంటర్టైన్ చేస్తున్నారు. మన షో కూడా మీ పాటలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనసు ఒక అద్భుతమైన పాట ఎత్తుకో మనస. కత్రినాతో పోల్చాడే టాలీవుడ్ కి క్వీనే నీవని కోత కోసాడే కూరగాయలు అమ్మే నన్ను కత్రినాతో పోల్చాడే టాలీవుడ్ కి క్వీనే నీవని కోత కోసాడే బాలీవుడ్ నే షేకే చేసిన ఫిగరు నీదని అన్నాడే
సల్మాన్ ఖానికి సరి జోడంటూ కోత కోసాడే అందమంటే నీదేనంటూ అందరం ఎక్కించాడే హీరోయిన్ ని చేస్తారంటూ సొప్పు వేసాడే మాయగాడే మాయగాడే మాయగాడి మల్లిగాడే మాయ చేసి సొమ్ములన్నీ దోచుకెళ్ళాడే సూపర్. అసలు సేమ్ వంగతోట మలుపుగడ సాంగ్ లో మాలతి గారు ఎలా పాడారో సేమ్ మాడ్యులేషన్ సేమ్ వాయిస్ సూపర్. గట్టిగా చెప్పట్లు. మన షోలో ఎందుకు తెలియదు కానీ ముకాబా టీం నుంచి ఎవరు వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఎనర్జీ అలా స్టార్ట్ అయిపోద్ది. అలాగే నీ సాంగ్ ఎనర్జీ స్టార్ట్ అయింది. చూద్దాం శ్రద్ధ గారి టీం నుంచి మంజుష ఆవిడ ఏం పాడతారు. పాడండి. సో ఫస్ట్ ఎవరు పాడతారు? నువ్వు పాడతావు లావణ్య. రెడీ. పెరడి పాటల ప్రోగ్రామ్ అండి ముకాబ్లా దీని పేరండి ముకాబ్లా దీని పేరండి ఆటలాడేస్తాము పాటలు పాడేస్తాము బాలేకుండే ముకాబులా పెరడి పాటల ప్రోగ్రామ్ అండి ముకాబ్లా దీని పేరండి ముకాబ్లా దీని పేరండి సెంటర్ వేసేస్తాము పంచులు పేల్చేస్తాము బాలేకుండే ముకాబులా పెరడి పాటల ప్రోగ్రామ్ అండి ముకాబ్లా దీని పేరండి ముకాబ్లా దీని పేరండి స్వప్న గారి టీము మేమండి స్వప్న గారి టీము మేమండి కాపీ అలా కొట్టకూడదు కాపీ అలా కొట్టకూడదు స్క్రిప్ట్ రైటర్ దగ్గర కాపీ కొట్టారు. మేమేనండి మేమేనండి చూద్దాంలేండి మేమేనండి చూద్దాంలేండి మేమేనండి చూద్దాంలేండి. చూద్దామండి. మీరు అలాగే నన్ను చూస్తుండండి, నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటా. సూపర్. ఈ రెండు టీమ్స్ కూడా గట్టిగా చెప్పట్లో. అండ్ బై ద వే వే యూ ఫ్రమ్ మంజుష, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. నువ్వు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. వైజాగ్ అమ్మాయిలు సూపర్ ఉన్నారు బా. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ముకాబ్లాలో ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అమ్మాయిలే బాగున్నారు, చాలా బాగున్నారు. ఇక్కడ మనసే ఇంకా రాత్రికి అన్నం తిన్నా కూడా అలాగే ఉంటావు. ఇలాగే ఉంటా. అబ్బా ఎందుకు తింటాడు? శుభ్రంగా తింటాడు. ఎస్, మరి షో స్టార్ట్ చేద్దాము. షో స్టార్టింగ్ లో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. కానీ ఇవాళ ముకాబ్లా టీం నుంచి మీరు అందరూ వచ్చారు కాబట్టి మీలో ఒకరికి కాల్ చేద్దాం. ఎవరికి కాల్ చేద్దాం? తారక్ అబ్బో లాస్ట్ టైం వచ్చి ఫుల్ హల్చల్ చేశాడు. తారక్ కి కాల్ చేద్దాం. ఈజ్ అ యూనివర్సల్ బ్రదర్. మరి ఇక్కడ ఇతన్ని చూస్తుంటే యూనివర్సల్ గా ఏమనాలనిపిస్తుంది? చైతు. నో కామెంట్స్. చెప్పు గట్టి. చైతు ఇక్కడ నో కామెంట్స్ అనేసింది. చైతు అది నో కామెంట్స్. నిన్ను చూసుకుంటా. మరి కాసులో నీ సంగతి చెప్తా. రైట్ నౌ వి కాలింగ్ శ్రీ తారక్ ఫ్రమ్ ముకాబ్లా. ఎందుకు అలా నెగటివ్ గా తీసుకుంటున్నావు? నో కామెంట్స్ అంటే ఇంకేమన్నా అనొచ్చేమో. అందుకే తర్వాత చూసుకుంటా. హలో హలో, ఎవరు? సుగుణాల సౌమ్యుడు పనిలోనా వేరుడు ఎక్కడో అతగాడు. ఈ పాట కోసం ఒకటి నొక్కండి. చిప్పళ్ళతోటి నాతో మాటలాడకు కంపు నోటితో వచ్చి నన్ను చంపకు. ఈ పాట కోసం రెండు నొక్కండి. అందమంటే నాదే నాదే పోటీనే లేదే లేదే అబ్బాయిలంతా నా వెంటే పిచ్చోడా. ఈ పాట కోసం మూడు నొక్కండి. పండగ వేళల్లో ఆఫర్లున్నట్టు ఫ్రీగా మొగుడి దొరికితే ఎంతో బాగుండే. ఓహో కాలేజ్ రోజుల్లో నాకే సైటేసి తుంటరి కుర్రాడే దూరొస్తే బాగుండు. ఈ పాట కోసం నాలుగు నొక్కండి.
దయచేసి ఏదో ఒకటి నొక్కండి. అమ్మా నొక్కాల్సి నేను అయిపోయా. నొక్కాల్సింది హలో? మీరేనండి. నేను నొక్కాలా? దయచేసి ఏదో సెన్సార్ ఒకటి కట్టగాని నొక్కండి. ఎవరు మాట్లాడేది ఎవరు? సెన్సార్ గట్ అంట. అయ్యా దయచేసి ఏదో ఒకటి నొక్కండి. అయ్యో ఎవరు మాట్లాడేది? మేమండి, గుర్తుపట్టలేదా? వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. కాజల్. కాజలే తారక్. ఏంటబ్బా అంత తొందరగా హాయ్. మర్చిపోతావు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగున్నారా? లేదు లేదు, బయట డ్రైవింగ్ లో ఉన్నాను. ఎలా ఉన్నారు? ఏది ఏం సౌండ్ వినిపించట్లేదు ఏంటి? అంటే సైలెంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. సీతారకి ఎలా మన మస్తు టైం పాస్ కి ముకాబ్లా నుంచి 4 బ్యూటిఫుల్ అమ్మాయిలు వచ్చి మస్తు టైం పాస్ చేస్తున్నారు బాబాయ్. వాళ్ళే నీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయమన్నారు. హాయ్ ఓ, అన్న. ఆహా. అన్నయ్య హాయ్, వాయిస్ హాయ్. కూడా గుర్తుపట్టలేకపోయా? అట్లీస్ట్ పాట కూడా. పాట విన్నా కూడా అయ్యో గ్యాస్ ఇవ్వండి. అసలు ఏంటి లేదు, ఓ పని చేద్దాం. ఒక్కొక్కరు మాట్లాడతారు, వాళ్ళ వాయిస్ గుర్తుపట్టే శ్రీతారక్. ఓకే సరే. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఓకే, మాట్లాడుతుంది. కాసుకో. అన్నా అన్నా హాయ్. హాయ్, చెప్పు. నేను ఎవరు? హలో. ఎవరా? ఏదో పాట పాడు. నేను పాడితే గుర్తుపట్టేస్తావు. సరే పాడు. ఒక లైన్ పాడు. వేడి వేడి ఉప్మాలో జీడిపప్పు తగిలేట్టు రాక రాక ఎన్నారే సంబంధం వచ్చిందే వచ్చిందే సంబంధం వచ్చిందే ఎన్నారే. గుర్తుపట్టేసా. And here we go with the second voice. హాయ్ తారక్ అన్నయ్య. అమ్మా ప్లేన్ దోశ. అయ్యో, మాటతోనే గుర్తుపట్టేసావా? సూపర్. మరి ఏమనుకున్నావు? నెక్స్ట్ వాయిస్. అన్నయ్య డాక్టరీ. సూపర్ జాహ్నవమ్మో నీ సోపు ఆపేవమ్మో. లైన్స్. సూపర్. లాస్ట్ వాయిస్. లాస్ట్ వాయిస్. హాయ్ అన్న. కూరగాయలు అమ్మే నాతో పొగిడాడే. కాదు, అందరినీ బానే గుర్తుపట్టావు, కానీ లావణ్యని మాత్రం ప్లేన్ దోశ అన్నావేంటి? ఎందుకు? ఆవిడ ఎంచుకున్న పాటలన్నీ ప్లేన్ దోశ ప్లేన్ ఉంటాయండి. Don't reveal that. ప్లీజ్ అన్నయ్య. చెప్పేసాడు రివీల్ చేసినాక డోంట్ రివీల్ దట్ ఏంటి లావణ్య. శ్రీతారక్ వీళ్ళందరూ వచ్చారు కదా, మస్తు టైం పాస్ చేస్తున్నాము. ఊరికే సరదాగా నీతో కూడా మాట్లాడదాం, మస్తు టైం పాస్ చేద్దాం కాల్ చేసాము. ఎలాగో జాయిన్ అయినావు కాబట్టి ఓ పాట వేసుకో బాబాయ్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఇంతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతని మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిడి ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచని కలే కాదుగా నీ వల్లని భరించలేని తీపి బాధలే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ ఫన్ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రదర్. బాయ్ పిల్లలందరికీ బాయ్. బాయ్. ఇజ్జత్ తీసిన మగాల్ది. అందమైన అమ్మాయిలు అసలు చెల్లి అని ఎలా అనిపిస్తుంది ఒక అబ్బాయికి అసలు నాకు అర్థం. ఎందుకంటే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి. అవును, ఎలా పిలుస్తా? పెళ్ళం ఉంటే పిలవచ్చు ఓకే, కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎందుకు అబ్బా? అమ్మో, ఎదగాలి పార్దు నువ్వు. శ్రీతారక్ ఎదగాలి బాబు. వీళ్ళ నలుగురితో సూపర్ గా మస్తు టైం పాస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రౌండ్. ఏం రౌండ్ కాజల్? ఎస్, మన మస్తు టైం పాస్ లో ఇవాళ ఫస్ట్ రౌండ్ డామ్షలార్. మన టీం నుంచి ఎవరు వెళ్తారు, ఆ టీమ్ లో ఎవరు నేమ్స్ చెప్తారు, అందరూ డిసైడ్ చేసుకోండి. ఇద్దరు కూడా నేమ్స్ ఆలోచించేసుకోండి ఏ మూవీ నేమ్ చెప్పాలో. లేదా నేను ఉన్నాను కదా టీమ్ లీడర్ ని, నేను కూడా సపోర్ట్ చేస్తాను. నన్ను గెలిపించండి. సో స్వప్న టీం నన్ను సపోర్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళ కాజల్ని గెలిపించాలి మీరు. ఓకే, షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అమ్మో థ్యాంక్ యూ. సేమ్ టు యూ చెప్పిందంటే ఎక్కడో కొడుతుంది అమ్మో నాకు. లాస్ట్ ఎపిసోడ్ గుర్తొస్తుంది కాజల్. లాస్ట్ వచ్చారు కదా మీ టీం నుంచి, వాళ్ళు కాజల్ టీం ఓడిపోయారు, మనం గెలిచాము. సో అందుకే అడుక్కుంటుంది గెలిపించండి. ఆల్ ది వెరీ బెస్ట్. మనకు అవసరం లేదు, మనం ఆల్రెడీ విన్ అయితే మన కాన్ఫిడెన్స్ కదా. ఓవర్ కాన్ఫిడెన్స్. మాకు అవసరం, మాకు కాన్ఫిడెన్స్ అనే వర్డ్ ఉంటే చాలు. మీలా కాన్ఫిడెన్స్ కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. టీం నుంచి ఎవరు వస్తారు డంషలాజ్ కి? నేను ఇస్తాను వర్డ్. నేను వస్తా. దా
ఎస్ సో స్వప్న టీం నుంచి మంజుష వచ్చింది. మంజుషకు ఒక మూవీ టైటిల్ చెప్పారు. ఇప్పుడు మంజుష ఆల్ ద వెరీ బెస్ట్, హ్యావ్ వి గో. ఇంద్ర, వీణ, చిరంజీవి, హీరో చిరంజీవి. చిరంజీవి Okay, హీరో. fine. ఓకే. కొండలు, 7 కొండలు. గుడి వెనక నా స్వామి గుర్రవేసి కూకున్నాడు, వాడి సోకు చూసి ఫ్యాక్షన్ మూవీ. స్టెప్స్. అయ్యో. ఇంద్ర. నేను మంజుష, మంజునాథ, మంజు, ఓయ్. మా ఎక్కెక్కి ఎక్కెక్కి గుర్రం ఎక్కి మావయ్య. ఏంటి ఏం ఆడుతున్నారమ్మా? ఇల్లు, ఇంటి. నుండు మా ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ ఏమంటున్నావ్? తీసినాడు మాస్టర్. ఇల్లు, ఇల్లు, ఇల్లు ఎక్కడుంది? మంచి ఎవరు ఎక్కుతారు? ఏంటమ్మా? ఇల్లెక్కి పడుకోవాలి. కట్టేది ఎవరు? ఓకే ఓకే, ముఠా మేస్త్రి. ముఠామేస్త్రియా? అది నీ వల్ల వచ్చింది కదా, లావణ్య వల్ల వచ్చింది. అది లావణ్య వల్లేరా? ముఠా వేసింది అయ్యా అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. కాజల్కి అర్థం కాలేదు. ఇల్లు కట్టేది ఎవరు? కామన్. సూపర్ లావణ్య. సూపర్ లావణ్య, సూపర్ మంజుష. రైట్, సో ఫస్ట్ రౌండ్ లో స్వప్న టీమ్ కి 1 పాయింట్ వచ్చింది దంశరాజ్ లా. రైట్ నా మా టీం నుంచి హేమచంద్ర టీం నుంచి ఒకరు పంపిస్తున్నాము. దే యు గో. ఓకే, మంజుష ఒక మూవీ నేమ్ చెప్పింది అండ్ ఆ మూవీని మనం మానస ఎనాక్ట్ చేయబోతుంది. ఈ లోపు వాళ్ళు సైకిల్ చేసేసుకుని మూవీ నేమ్ చెప్పేసుకున్నాం. సేమ్ ఎగ్జాక్ట్లీ. మా టీమ్ లో ఉన్నప్పుడు మా టైప్ అని పాపం తన్ని కలుపుకోకు, నీ టైప్ అని చెప్పు. ఈసారి నువ్వు టఫ్ గా క్వశ్చన్స్ ఇవ్వాలి. డెఫినెట్లీ భయ్య, అర్థమైపోయింది భయ్య. రెడీ, నన్ను అడగమను, నేను చెప్తాను. డన్. ఓకే, సరే రెడీ. పాత సినిమా అందరికి తెలిసిన మూవీయా? నీకు కూడా తెలీదా? వాట్ ఆర్ యు టాకింగ్? సార్ ఫస్ట్ లెటర్ ఏంటి ఆ టైటిల్ లో? నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ పాడుకుంటా. చాలు గీతం చాలు నీటిలో. యాక్టింగ్ చేయి. గులేబా కావాలి కదా, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. గులేబా కావాలి కదా. 3, 5 seconds ఇచ్చారు మాకు. ఎంత టైం ఇచ్చా? ఇంద్ర స్టెప్ దగ్గర నుంచి ఇల్లు దాకా ఇస్తే మీరు మాకు ముస్తే 5 సెకండ్లు ఇస్తారా? తీసుకో. ఎందుకో తెలుసా? చీటింగ్ చేసింది కాబట్టి, గు అని ఇట్లా రాసి చూపించింది కాబట్టి. గు అని ఎందుకు చూపించిందంటే నాకు గుండె బాధ తనకి అర్థమవుతుంది, అందుకే చూపించింది. గుండె బాధపడమాకన్నా. ఏదైనా సరే చీటింగ్ ఇస్ చీటింగ్ అంతే. చీటింగ్ అంతే. అమ్మ ఆపమ్మ మంజుష. ఓకే, నువ్వు ఇంత టైం తీసుకున్నావు. మా మానస కొంచెం టైం నువ్వు ముస్లేదు ఎక్కడ మనం నించునేటప్పటికే 5 seconds అయిపోయింది. ఇప్పుడు చెప్పు, పర్లేదు, ఇంకా టైం ఉంది మనకి. కమాన్. 10. నువ్వా? ఓకే ఓకే, నువ్వు తర్వాత తర్వాత ఇంకేంటి? తీసుకో తీసుకో. ఓకే, సినిమా టైటిల్ ఏంటి? గుండమ్మ కథ. గుండు చూపించచ్చు కదా, లేకపోతే రుబ్బు చూపించచ్చు కదా, ఎన్టీఆర్ చూపించచ్చు కదా. గుండెలో ఇప్పుడు విత్ దిస్ కాజల్ టీమ్ కి 1 పాయింట్. లావణ్య, నీకు అద్భుతమైన టైటిల్ ఇస్తాం. దా. రైట్, సెకండ్ టైం మేము స్వప్న వాళ్ళ టీం నుంచి లావణ్య పిలిచాము. లావణ్య టైటిల్ ఇచ్చాము. ఇప్పుడు లావణ్య డంశలాచ్ లో ట్రై చేస్తుంది. టైం స్టార్ట్స్. హీరో ఎవరు? పాట పాడండి, కమాన్. 5 letters. నాకు నేను పూజారి, పంతులు, పిల్లకి పంచు పంతులు, పప్పు
పంతులు పప్పు పూజ తింటాడు. చేసేవారు నువ్వెవరు? 10, పూజారి. 9, పంతులు. 7, 6, 5, 4. భక్తురాలు. హలో, టైం ఏంటి? మీరు ఇచ్చిన టైం మేము ఇచ్చాం. ఏం కాదు, మేము ఇంకా ఎక్కువ మేము ఇంకా ఇస్తాం. రెడీ? భక్తురాలు. 8, 7, 6, 5, 4, 3, 2, 1. భక్తప్రహ్లాద. గోవిందా గోవిందా. హలో, భక్త ప్రహ్లాద చెప్పేసింది కాబట్టి భక్త ప్రసాద్. భక్త ప్రహ్లాదే నేను చెప్పింది. అవును, అది ఎప్పుడు చెప్పారు మీరు? మీ టైం అయిపోయినాక భక్త ప్రహ్లాద అని చెప్పేసి అన్నాక మీరు రాసినప్పుడు లేదు కానీ మేము చెప్పినప్పుడు వచ్చింది. అందుకే మీ పాయింట్ వదిలేసినాం కదా. ఎనీవేస్ ఏం చేద్దాం విత్ 1 పాయింట్. సరే, మేము ముష్టేస్తున్నాం, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముస్తంగా మాకు ప్రసాదం లెక్క, మేము ప్రసాదం లెక్క భావిస్తాం. చూసారా, ఇందాక ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, ఇప్పుడు ముష్టిలోకి దిగారు. ఇక్కడ ఉండండి, ఎంత గెలిచినంత మాత్రం ఎక్కడికి వెళ్ళమాకండి. మాది ఇంకో ఛాన్స్ ఉంది. ఓకే, మీరు 2 పాయింట్లతో 2 సార్లు ఆడి ఒకటే గెలుచుకున్నారు. మేము ఒక్క దాంతోనే ఒకటి గెలుచుకున్నాం. చూసిండ్రా? రైట్, నౌ మా జాహ్నవి వస్తుంది. బుడ్డ బుడంకాయ్, ఐ మీన్ అదే. పర్లేదు. సో ఇప్పుడు టైటిల్ ఇవ్వండి, మేము చెప్తాం. ఓకే, నేను నేనున్నానని నీకేం కాదని. చెప్పే ఏం కావాలి? పెన్సిల్ కావాలా? నువ్వు 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఏందబ్బా ఇది? లెట్ మీ టెల్. అరే, అయితే ఇంకో 10 seconds గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాం. తీసుకోండి. 10, నేను 9, మనసు 8, నా మనసు 7, నీ మనసు 6, నా మనసు నీ మనసు 5. నాకు తెలుసు. అప్పుడే పాపం చెప్పారు, అంత ఈజీ ఇచ్చేస్తా. సర్లే, పాపం స్టార్టింగ్ నుంచి ఏడుస్తున్నారు కదా, నాకు వీళ్ళు ఎలాగో నెక్స్ట్ రౌండ్స్ లో బాగా ఆడి బాగా గెలిచేస్తారు, అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చారు అనమాట. ఎవర్రా ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి ఇక్కడ మాట్లాడింది? ఎవర్రా పాయింట్ గురించి మాట్లాడింది? ఏం చంద్ర టీం విత్ 2 పాయింట్లు, స్వప్న టీం విత్ 1 పాయింట్. వెయిట్ అండ్ సీ బెటా. ఆ పాయింట్ మా వల్లే వచ్చింది. ఈజీ వర్డ్ ఇవ్వటం అది కూడా నా వల్లే అయింది తెలుసా. నేను ఈజీది ఇవ్వడం బట్టి, అదే వాళ్ళు ఇచ్చుంటే చచ్చుండే వాళ్ళు. అలాగే ముఠా మిస్త్రి కూడా నేను ఇవ్వడం బట్టి నీకు ఈజీగా ఇచ్చాను కాబట్టి వచ్చింది, లేకపోతే చచ్చుండే వాళ్ళు. అలాగే అయినా మాట్లాడుకుంటారు. ఇందాక చీటింగ్ చేశారబ్బా, భక్త ప్రహ్లాద చెప్పినా గానీ ఇవ్వలేదు పాయింట్. లిప్స్టిక్ చేసి అండ్ ఎస్, కాంపిటీషన్ ధూమ్ ధామ్ గా స్టార్ట్ అవుతుంది. మరొకసారి స్కోర్స్ చెప్తామండి. ఏం చంద్ర టీం అంటే నా టీం లీడింగ్ విత్ 2 కాజల్స్ టీం అంటే స్వప్న టీం విత్ 1 పాయింట్. అండ్ ఇంకాసేపట్లో ఇంకొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇంకొకరికి ప్రాంక్ కాల్ చేద్దాము. సో ఈ ప్రాంక్ కాల్ కనుక సక్సెస్ఫుల్ గా మనం కనుక చేస్తే ఒక పాయింట్ తీసేసుకుందాం. ఓకే, ఎవరు? నువ్వు చేస్తావా? నేను చేస్తాను. నువ్వు చేస్తావా? హలో, మేము చేస్తాం. ఒకరైతే చేయండి. ఇప్పుడే చేస్తాము. మేము ఇప్పుడే చేస్తాం, మేము తీసుకుంటాం పాయింట్. మీకు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అందుకే మాకు ఇంకో పాయింట్ యాడ్ చేసుకుంటాము. డైరెక్టర్ భరత్ ఏం చెప్పాడో అది విను. డైరెక్టర్ చెప్పింది కదా, అసలు ప్రాంక్ కాల్ చేస్తే నవ్వుకోవడం కోసం, పాయింట్ల కోసం కాదు. ప్రాంకింగ్ 1 గర్ల్ అంతే. ఎవరిని ప్రాంక్ చేద్దాం? చూసారు, నార్మల్ కాల్స్ కి కూడా పాయింట్స్ తీసుకునే మొహం ఇవాళ ప్రాంక్ కాల్స్ కి కూడా పాయింట్ ఇవ్వద్దంట. ఇవ్వం. కాంపిటీషన్ అలా రచ్చరంబలకి రూపా. ఓకే, రూపాకి కాల్ చేద్దాము. ఓ, ముకాబులాలో బీభత్సంగా పాటలు పాడుతూ ప్యారడీ సాంగ్స్ ఫుల్ టైం అటెండ్ చేస్తున్న రూపా, రైట్? ఓకే. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరండి? రూపా మాట్లాడుతున్నారా? రూపానే అండి. మీరు ఎక్కడ చదువుతున్నారు? నేను సొంత కాలేజ్ లో చదువుతున్నాను. ఏం చదువుతున్నారు? మీరు ఎవరండి అసలు? మీరు చెప్తారా చెప్పరా? నేను ఎంబీఏ చేస్తున్నాను. మీరు ఈ మధ్యలో ఏమైనా షోస్ చేశారా అండి? ఈ మధ్య ముకాబులా చేశానండి. అవును, మీరు పాడుతున్నారు కదా? అవును, పాడుతున్నాను. నేను
లేఖ గారి అసిస్టెంట్ అండి నేను. ఎవరండి? ఎవరు అసిస్టెంట్? శ్రీలేఖ గారి అసిస్టెంట్ అండి నేను. ఓకే. మీరు పాట విన్నానండి నేను. యాక్చువల్లీ మా మేడం మిమ్మల్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. ఓకే. మీరు ఎప్పుడు ఖాళీ ఉన్నారో చెప్తే మేము అప్పుడు తీసుకుంటామండి. ఏం తీసుకుంటారండి? మీ సాంగ్ తీసుకుంటామండి. మీరు మేడం గారితో మాట్లాడండి. మ్యామ్కి ఇస్తున్నాను ఫోను. ఓకే ఓకే. హలో, రూపానా అమ్మ పేరు? రూపానే మేడం. హలో రూపా నేను శ్రీలేఖ మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మ్యామ్. నీ ప్యారడీ సాంగ్ మేము విన్నామమ్మా, చాలా బాగా పాడావు నువ్వు. అయితే రేపు ఒకసారి రామ్మా మా స్టూడియోకి. రేపు అవ్వదు మేడం రావడానికి. ఎక్కడుంటావమ్మా నువ్వు? నేను వైజాగ్ లో ఉంటున్నాను. ఓకే సరే, అయితే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోమంటావమ్మా? ఓకే మ్యామ్, నెక్స్ట్ వీక్. ఓకే. ముందు ఒక ట్రాక్ లాగా పాడిస్తానమ్మా, ఆ తర్వాత నీ వాయిస్ ఓకే అంటే నేను సినిమాలో కూడా నీ వాయిసే పెట్టేస్తానమ్మా. ఓకే ఓకే. ఒక్కసారి ఒక చిన్న ప్యారడీ సాంగ్ ఏమైనా పాడి వినిపించమ్మా, నేను ఒకసారి ఓకే చేసేసుకుంటాను. పాడతాను వినండి. రాసా బ్లూ ఇంక్ తో పక్కింటి వాసుగాడికో లెటరు చూసా, మార్కెట్ లో బాలీవుడ్ హీరో కన్నా బెటరు. ఆపే నీ వాయిస్ అంతగా ఏమీ బాలేదు, మేము వేరే సింగర్ చూసుకుంటాంలే అమ్మా. పారడీ సాంగ్స్ అంటే ఇలానే ఉంటాయి. నీ వాయిస్ బాలేదన్నమ్మా, లిరిక్స్ కాదు. ఏంటమ్మా అంత యాటిట్యూడ్ నీకు? నాకు అర్థం కాదు. రూపా చెప్పండి. హలో కాజల్, నువ్వా? ఎలా ఉన్నావు? సూపర్ చాలా బాగున్నాను. నిజంగానే శ్రీలేఖ గారు మాట్లాడితే నువ్వు ఇట్లానే మాట్లాడతావా? అంటే నాకు డౌట్ వచ్చింది, అందుకని అలా మాట్లాడే. తగ్గించుకోవాలి కొంచెం. అమ్మాయిలు మాట్లాడితే అలాగే యాటిట్యూడ్ తో మాట్లాడతావు కదా. విడలేని బంధం. చైతు నీకు ఒకటి చెప్పాలి, నేను నీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ రూపా. గట్టి చెప్పు. వినండి సరిగ్గా, చెవులు వేసుకొని వినండి. నీలాగే చెవుడు లేదులే. హలో, నీకుందిగా చెవుడు, మెషిన్ ఉంది పక్కది, వెనక్కి చుట్టూ వినండి. రూపా మళ్ళీ చెప్పు. నేను నీకు బిగ్ 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 పెద్ద 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 బడ 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 ఫ్యాన్. ఇంత బడ 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 అని చెప్పిన వడ ఎవరు? సూపర్ ప్రాంక్ కాల్ చేసినాము. సూపర్ గా మంజుష మాట్లాడింది, శ్రీలేఖ లెక్క కాజల్ కూడా బాగా మాట్లాడింది. మా వాళ్ళు మాత్రం అలా కూర్చొని ఉన్నారు. ఏంది ఇప్పుడు ఏం చేద్దాం మనం? కాజల్కి ఒక పాయింట్ వచ్చింది కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుందాం. కాదు, ఇప్పుడు ఇంత యాక్టివ్ గా ఉన్నాం కదా, దానికోసం ఒక పాయింట్ ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేసాను ఆల్రెడీ. మళ్ళీ సరే మంజుష, ఇంకా పాయింట్ రాలేదు. నువ్వు నాతో డాన్స్ చేసావు అనుకో మంచిగా ఒక రొమాంటిక్ సాంగ్, అప్పుడు నేను పాయింట్ ఇస్తా. అలాగే, అప్పుడు సెకండ్ పాయింట్ ఇవ్వాలి. అప్పుడు 3 అవ్వాలి మావి. ఓకే, ఇప్పుడు పాయింట్ వచ్చింది. అన్ని అలా దొబ్బేయండి అమ్మా, అన్ని ఇచ్చేస్తావా? అన్ని తీసుకుంటారా? యూజ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ జోక్స్ పాడు, అదంతా పక్కన పెట్టండి. రైట్ నౌ స్కోర్స్ విషయానికి వస్తే కనుక హేమచంద్ర టీమ్ విత్ 2 points, స్వప్న టీమ్ విత్ 1 point. అండ్ రైట్ నౌ ప్రాంక్ కాల్ బాగా చేసినందుకు ఇంకొక పాయింట్ యాడ్ అయింది కాబట్టి we are with 2 points. మేము అస్సలు ఇవ్వం ప్రాంక్ కాల్స్ కి. సర్లే బాబు, ఇప్పుడు డాన్స్ వేస్తారా? వేస్తాము, కానీ 1 పాయింట్ ఇక్కడ 2 పాయింట్లు, దాంతో ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు నేను మంచిస్తా డాన్స్ అయిపోతాను. yes, సో ఇప్పుడు వీళ్ళిద్దరూ డాన్స్ అయిపోతున్నారు కాబట్టి మ్యూజిక్ ప్లీజ్. మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం, మనసే మనిషిలా పుట్టేసిందే నీలా, ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం. అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు, నచ్చావే తొట్ట తొలి చూపులో, నా కంటి కలకి పుడెన్ని రంగులు, పడిపోయా నీ ప్రేమలో.
ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఎస్ మన మంజుష చాలా బాగా ఎరగదేసింది కాబట్టి చాలా మంచి డాన్స్ చేసింది కాబట్టి and చైతకి బాగా కోఆపరేట్ చేసింది కాబట్టి we are taking 2 points. మంజుష డాన్స్ చేయడానికి కారణము హేమచంద్ర టీమ్ ని సపోర్ట్ చేయడానికి వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరి కోసం నేను కష్టపడి డాన్స్ చేశాను కాబట్టి 5 పాయింట్లు. అయితే మేము తీసుకుంటాం 10 పాయింట్లు. వీళ్ళు ఎన్ని పాయింట్లు తీసుకుంటే దానికి ప్లస్ ఒక 5 వేసుకుంటే దాంతో మేమే విన్నర్స్ అవుతాం. సూపర్. ముందే ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ డైలాగ్ ఏంటి చేతు ఎక్కడ ఒప్పుకున్నాను ప్రాంక్ కాల్ డాన్స్ చేయడానికి ఏమన్నా చెప్తాం. అందమైన అమ్మాయితో డాన్స్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతారు. ఓకే నౌ హేమచంద్ర టీమ్ విత్ 2 points and Swapna team with 3 points. So congratulations to Swapna team. అండ్ రైట్ ఇప్పుడు దాకా జరిగిన జెన్యూన్ స్కోర్స్ చూసుకుంటే కనుక హేమచంద్ర టీమ్ విత్ 2 points అండ్ స్వప్న టీమ్ విత్ 1 point. 1 point. 1 point. పాయింట్ వద్దు ఇవ్వకుండా తీసుకోద్దు వద్దు వద్దు పాయింట్ వద్దు ఇవ్వకుండా తీసుకోద్దు ఇవ్వాలి పాయింట్ ఇవ్వాలి మైకపోతారం పాయింట్ ఇవ్వాలి. వేరే పాట పాడండి. మేము పాడిన పాట పాడతారు. సరే వేరే బాగుంటుందని వేరే పాటలు ఇంకా చాలా పాడతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ స్కోర్స్ వచ్చేసి మన హేమచంద్ర టీమ్ విత్ 2 points అండ్ స్వప్న టీమ్ విత్ 1 point. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ నెక్స్ట్ రౌండ్ విల్ బి అ ఫన్ ఫిల్డ్ రౌండ్. ఏం చేద్దాం చేతు? వీళ్ళతో కలిసి ఒక ఆట ఆడిద్దాం కాజల్. మనం మస్తు టైం పాస్ లో ఎవ్రీ ట్యూస్డే ఆటలాడుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ వచ్చినటువంటి మన స్పెషల్ గెస్ట్లు మానస, జాహ్నవి, మంజుష, లావణ్యతో కలిసి ఒక మస్తు టైం పాస్ ఆట ఆడుకుందాం. ఓకే రెడీయా? సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్తు టైం పాస్ ఆట. అండ్ yes ఆట విషయానికి వస్తే గనక కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని చెప్పేసి మస్తు టైం పాస్ ఆట ఆడబోతున్నాము. ఒక నేచురల్ కలర్ ఇస్తాం అనమాట. ఆ కలర్ కి నేచురల్ థింగ్స్ మాత్రమే చెప్పాలి. ఓకే లైక్ బ్లూ చెప్పామనుకోండి ఆకాశం. ఇంకేమైనా చేస్తే నేచురల్ కలర్స్ బ్లూ తో నీళ్లు ఇంక్ ఏంటది బీచెస్ నీళ్లు ఓన్లీనో కలర్ బ్లూ లోనే కదా కనిపిస్తుంది. మరీనబ్బా అదే నన్ను కూడా ఎగ్జాక్ట్లీ బీచ్ లో వాటర్ ని కలర్ కనిపిస్తుంది. నార్మల్ వాటర్ బ్లూ కలర్ లో ఉండదు. ఎడ్డు మొక్కలు నార్మల్ వాటర్ అలా కనిపిస్తుంది. మరి గ్లోబ్ ఎందుకు బ్లూ గా కనిపిస్తుంది? కలర్ వేసినందుకు వల్ల. ఎగ్జాక్ట్లీ బీచ్ లో గ్రీన్ వాటర్ ఉంటాయి, బ్లాక్ వాటర్ ఉంటాయి, చాలా రకరకాల వాటర్స్ ఉంటాయి. బీచ్ లో వచ్చేసి కలర్ ఎందుకు కనిపిస్తుంది అంటే స్కై రిఫ్లెక్షన్ పడేసి దానికి బ్లూ కనిపిస్తుంది. అదే చెట్లు ఓకే బాబు ఇంత క్లారిటీ అవసరం లేదు. సో అర్థమైపోయింది కదా. మేము ఒక కలర్ చెప్తాము. ఆ కలర్ కి సంబంధించిన నేచురల్ వస్తువులు మాత్రమే చెప్పాలి. ఓకే సో మధ్యలో ఆ అన్న ఎక్కువసేపు ఆలోచించిన వాళ్ళు అవుట్ అయిపోతారు. ఓకే డన్ డన్ డీల్. ఓకే సో మీ టీం లీడింగ్ లో ఉంది కాబట్టి మీ టీం నుంచి స్టార్ట్ చేస్తాం చేతు. మీకు నేను ఇస్తున్న కలర్ yellow. పసుపు, లెమన్, ఎల్లో క్యాప్సికమ్, yellow ఫ్లవర్. అయిపోయింది. సరే 3 చెప్పింది. డన్. ఓకే అండ్ మీకు నేను ఇస్తున్న కలర్ మీ కలర్ మీరు తీసుకుంటారా? ఎక్కడ అనుకుంటావు? నేను ఇస్తా కలర్. వెయిట్ చేయి. ఓకే ఓకే ఇప్పుడు స్వప్న టీమ్ కి మేము ఇస్తున్న కలర్ వచ్చేసి పింక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పింక్ రోజ్.
ఒకసారి చీటింగ్ మీకు మైక్ రావట్లేదు కదా చెక్ చేయి ఒకసారి 3, 2, 1 your time starts now. పింక్ రోజ్ కెంపు లిప్స్ అక్కడ 3 టైమ్స్ డిస్కస్ చేసుకున్నారు అవసరం నీకు అది అయిపోయింది చెప్పింది 3 చెప్పాను లిప్స్ అండి అక్కడే పోయింది. చాలా clumsy కాదు వాళ్ళు అక్కడ 3 టైమ్స్ తీసుకున్నారు కదా ఆగండి ఆగండి తను అంతసేపు ఆలోచించి నాకు ఏం అర్థం కాదండి అది చెప్పింది అర్థం కాదు నాకు ఇది అమ్మమ్మ చెప్పేస్తుంది ఇక్కడ. ఓకే నువ్వు చెప్పావుగా ఎల్లో కలర్ మారుస్తాను రెడీ ఏమిద్దాం వీళ్ళకి కలర్ రెడ్ వైట్ ఎల్లో గ్రీన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లీవ్స్ అక్కడ అయిపోయింది మీరు పెట్టిన రూల్స్ అనకూడదు లీవ్స్ అంది పిచ్చి అంటే నేను చెప్పాను మేడం గారు మీరు రూల్స్ పెట్టారు ఒక్క క్షణం తాను ఆల్రెడీ ఎల్లో అని చెప్పింది బట్టి 4 పెట్టుకున్నారు అండ్ ఓకే యువర్ టైం స్టార్ట్ నౌ లీఫ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ వన్ మోర్ పాయింట్ టు హిమ్ చంద్ర. ఒప్పుకునే కెపాసిటీ కానీ ధైర్యం కానీ ఏమీ లేదు చైతుకి అందుకే చాలా ఇట్లా అయిపోతూ ఉంటాడు అనమాట. ఎనీవేస్ మనకైతే స్పెషల్లీ చాలా ఉదార హృదయం కాబట్టి మనం ఇచ్చేద్దాం వాళ్ళ మామూలు కూడా నీకు సపోర్ట్ చేయడానికి రావట్లేదు. ఎట్లా సపోర్ట్ చేస్తారు చేతులు ఆల్రెడీ కాదు అక్కడ ఆల్రెడీ తన టైం తీసుకుంది 5 minutes ఆల్రెడీ ఓకే మంజుష చాలా ట్రై చేశారు ప్రాంక్ కాల్ తో కావాలనుకున్నారు తర్వాత డాన్స్ తో కావాలనుకున్నారు కానీ జెన్యున్ గా ఆడినా కూడా మీకు రాలేకపోయింది అన్న వల్ల పోయింది దట్స్ ఓకే కానీ లైఫ్ ఇక్కడ తాగిపోలేదు ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు తీసి వాళ్ళే పడతారబ్బా చీటే కాకుండా ఇట్లా చీటింగ్ చేసి ఎన్ని గేమ్స్ అయినా గెలవచ్చు మీరు పెట్టిన రూల్స్ కదా అనకూడదు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాము ఓడిపోయిన వాళ్ళు పాపం బాధపడుతుంటారు బాధలో ఎన్నో మాటలు వస్తుంటాయి పట్టించుకుంటే మనకు అవ్వదు. మళ్ళీ ఒకసారి ముకాబలా టీం మస్తు టైం పాస్ మళ్ళీ ఏం చదివే టీం విన్నర్స్ కంగ్రాచులేషన్. ఆల్ ది బెస్ట్ మీ బెటర్ ఫ్యూచర్ కోసం మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. పాపం లావణ్య మంజుష ఫేసెస్ చూడండి అలా ఎండిపోయిన ఆకులు లెక్క అయిపోయినాయి పాపం లీవ్స్ తో స్టార్ట్ అయిన వల్ల అది అట్లా ఎండిపోయింది తెలుసా. జెన్యూన్ గా ఓడిపోయి ఉంటే పాపం వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు కాదు చీటింగ్ చేశారు కాబట్టి వాళ్ళు ఏంటి ఇంత సారీ నాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పు బ్లా 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 నువ్వు అన్నావు ఆ ఒక్క పాయింట్ పోయినా కూడా మాకు ఇంకా ఎక్స్ట్రా 2 పాయింట్లు ఉన్నాయి కదా సేమ్ అయ్యేది నువ్వు కూడా మాట్లాడుతావా ఎందుకు లావని ఇంకా మేము ఇస్తే వచ్చింది అన్నయ్య మీకు పాయింట్ ఇచ్చినారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్. సర్ప్రైజింగ్ సాటర్డే మస్త్ టైం పాస్ విత్ ముకాబ్లా టీమ్ మానస జాహ్నవి మంజుష ఇంకా లావణ్య థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ జాయినింగ్ విత్ us. ఎలా అనిపించింది మా షోకి రావడం మానస జాహ్నవి? ఇట్స్ సూపర్ ఫన్ చాలా ఫన్ ఎంజాయ్ చేసాము ఎంత ఫ్రెండ్స్ అయినా వి హాడ్ ఎ ఫైట్ హియర్ సూపర్. నాకైతే చైతన్య కామెడీ చాలా చాలా నచ్చింది అండ్ నేను ఈ షోలో చాలా ఫన్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మానస. సో నీకు ఎలా అనిపించింది మంజుష? మస్ట్ టైం పాస్ నేను ఎప్పుడు చూస్తాను నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను పటాస్ గానీ మస్ట్ టైం పాస్ గానీ రావాలని చాలా కోరుకున్నాను అండ్ ముకాబ్లా వాయా వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సూపర్. నీకు ఎలా అనిపిస్తుంది లావణ్య? అసలు ఏం మాట్లాడలేదు ఇప్పుడన్నా మాట్లాడు. చాలా బాగా నచ్చింది నాకు ఈ షో ఎందుకంటే ఫన్ చాలా బాగుంది ఆ కాంపిటీషన్ అనేది పక్కన పెట్టేస్తే అక్కడ ఫన్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాను. శుభ సందర్భంగా ఏది ఒక పాట వేసుకో. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కరుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే కమ్మని ఈ ప్రేమ లేఖలే థ్యాంక్ యూ వన్స్ అగైన్
గర్ల్స్ మస్తు టైం పాస్ అంటే నిజంగా మస్తు టైం పాస్ అయింది. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మీ కమింగ్ రౌండ్స్ లో మీరందరూ కూడా గెలవాలి. మీరందరు టీమ్స్ అంటే మన హేమచంద్ర టీమే విన్ అవ్వాలి, అది వేరే విషయం. మీరు కూడా విన్ అవడానికి ఇలాగే ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. Thank you so much girls. We had super duper fun. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి మన మస్త్ టైం పాస్ టైం కూడా అయిపోయింది కాబట్టి we are signing off, but you guys stay tuned to ETV+ ఎందుకంటే ఇంకా చాలా చాలా కామెడీ షోస్ వస్తున్నాయి, మిమ్మల్ని బాగా నవ్విస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు బాయ్ చెప్పేద్దామా చేత? Yeah, welcome and as always say love yourself, love everyone and thank you very much for watching us on Keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.